నమస్తే దోస్తులు, ఎలాగున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా బావా నేనైతే చేనుకైతే వచ్చాము. ఇంకా మినుము చూడడానికి. మినుము జల్లిన కానించి అయితే ఇంకా అసలు చేనుకే రాలేదు. మన బొడ్డ అబ్బాయి నిద్రపోతా బాగానే ఉంది. మన బొడ్డ అబ్బాయి నిద్రపోతా ఉన్నాడు. ఇంకా 2 రోజుల్లో నా బర్త్డే అయితే వస్తుంది కదా, బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి షాపింగ్ చేస్తున్నాం. ఇంకా అదిగోండి బావ అయితే ట్యాంకీ తగిలించుకున్నాడు. మనం ఏది మినుము వేసాం కదండి, ఇంకా మినుముకి పురుగు మందు కొట్టాలని చెప్పేసి వచ్చామన్నమాట. ఇంకా మేము త్వరగా ఎన్ని ట్యాంకులు ఎకరా కదా మనం వేసిందా, ఎకరానికి 7 ట్యాంకులు పడతాయి. ఇప్పుడే ఇంకా సుహాస్ గారికి ఇంకా చక్కగా నీరు పోసి ఇంకా ఫుల్ కడుపు పాలు ఇచ్చి నిద్రపోతుంది. ఒక అరగంటలో కొట్టుకొని వస్తుందని చెప్పేసి ఇంకా అయితే భార్య భర్తలం పనికి వస్తున్నాం అన్నమాట. మంచిలోకి త్వరగా కొట్టేసుకొని ఇంక బయలుదేరాలి మళ్ళీ. ఈ మినుము అవుతానండి, చాలా బాగా వచ్చింది. బావా మందు కూడా ఎట్లా ఉందా? ఇదిగోండి మన మినుము కూడా సేమ్ ఇంతే ఉందంట. పోత వచ్చిందంట కానీ కాయ రాలేదంట. మినుములు అంటే ఇంకా అవండి మన దోశలకి ఇడ్లీకి పోసుకునేది ఇవేను. రైతుల కష్టం అండి ఇదంతా. నానే అప్పుడే రాజీని చేను తీసుకొచ్చామని మాత్రం అనమాకండి. బుడ్డాయనైతే ఇంకా స్నానం చేపించి పాలు ఇచ్చి నిద్రపుచ్చేసాను. ఇంకా 2 గంటలు కొనుక్కుంటాడు రోజు. స్నానం చేపించిన తర్వాత నేను లేపితేనే లెగుతాడు. అందుకని చెప్పేసి ఇంకా అబ్బాయిని అయితే నిద్రపుచ్చి వచ్చానండి. త్వరగా అయితే ముందు అయితే కొట్టేద్దాం మరి. సరేనండి, కాలువ అయితే వచ్చింది, చిన్నగా దిగేద్దాం. సరే వద్దు, నాకు అలవాటే. మన టిఫిన్ అయితే ఇంకా రాజకుమార్ చిన్నప్పటి చెప్తున్నా రోజునే మళ్ళీ నేను ఒక్కనే వచ్చి నీళ్ళు పోసుకోవడం, బైక్ లేకపోవడం చాలా. అప్పుడు ఇంకా వేరే ట్యాంక్ తీసుకొస్తే అది ఆగిపోవడం చేయడం అరగేదని అనిపించాను. అంత తొందరగా మన కొట్టుకో. సరే బాబా, అది కాక రాజకుమార్ ఇంకా బర్త్డే సెలబ్రేషన్ షాపింగ్ ఉందని చెప్పేసి మా బావని ఇంకా ఎట్టైనా బొట్టలు చేసి చేద్దామని చెప్పేసి వస్తుందన్నమాట. అది చేసి ఏం లేదు, అమ్మాయి బొరుగులు మూసే పని లేదు. తోడుకు వస్తున్నాలే మా ఆయన. కుక్కలకి పిల్లలకి ఇటు పందులు అయ్యి ఉంటే అదురుపోతాడని తోడుకు వస్తున్నాను అంటే ధైర్యంగా ఉండిద్ది. ఇంకా మొక్కజొన్న పొలాలు కూడా పంటకు వచ్చినాయండి అందరి. అయితే మన రైతు బిడ్డలం లుంగిరే కట్టుకోవాలి. సరేనండి, ఓ మార్నింగ్ చెడుకొచ్చే దడ వస్తుంది. మరి రేపు పని ఎట్లా చేయాలో ఏమో. సరేనండి, త్వరగా అయితే నేను చిన్ని పూసిన నీళ్ళు ఇస్తా ఉంటా బావకి. మందు కొట్టేస్తాడు. ఎంత దూరం మన చేను? ఇక్కడేనా? చేలో అక్కడి స్తంభం పడితే 1,00,000 రూపాయలు 2 లక్షలు అట్టు వస్తాయండి. ఇదిగోండి మొక్కజొన్న కూడా బాగుంది ఎవరితో కానీ. అప్పుడెప్పుడో మన చేలో నాటప్పుడు వచ్చాను, మళ్ళీ ఇంక ఇప్పుడు మా గెట్లు చూడు ఎట్టుండి. పాపం బావకి చాలా కష్టమైపోతుందండి. మొన్న దాకా అక్కడ సిమెంట్ పని చేసి మళ్ళీ 2 రోజుల నుంచి జర్నీ చేసి అసలుకి మామూలుగా టైర్డ్ అయిపోయిండు. టైర్డ్ అయిపోయినా కానీ నేను పడుతున్నా. టైర్డ్ అయిపోయినా కానీ మన చేలో పనులు మనం చూసుకోవాలి కదా, అందుకని చెప్పేసి వచ్చామన్నమాట. త్వరగా ముందే కొట్టుకొని వెనుకొని వెళ్ళేటప్పుడు అది ఇంకో నెక్స్ట్ వీడియోలో వచ్చిద్ది చూడండి. ఇంత కష్టం ఎందుకు నీకు? బాగా వెళ్ళిపోతున్నాడు. నాకు బాగుతుడు అంతడు ఉందో. ఓవే నేను నన్ను ఒక్కదాన్ని వదిలిపెట్టిపోతున్నా. ఆగు, నేను పడతా వస్తున్నా. పురుగు మందు రాజీ, పురుగు బాగుంది, ఆకు పడతా ఉంది. అందుకని చెప్పేసి పురుగు మందు ఆకు కొట్టేటప్పుడే ఇంకా పూతకి కాయకి దెబ్బ తినకుండా పురుగు మందు కొట్టాలి. పురుగు మందుకి ఇదేమో వచ్చేసేమో ఇంకా బూడిద రంగు వస్తుంది ఆకుకి. బూడిద రంగుకి తెగులున్నా కూడా ఇది వచ్చేసేమో ఇప్పుడే పూత వస్తుంది. పూత నిలబడ్డానికి ఇంకా 3 రకాలు 3 మందులు కలుపుకోమన్నాడు. అందుకని చెప్పేసి దీనికి 3 ఇట్లా కలిపి బాబా. చేపలు ఉంటాయా? చేపలు ఉంటాయా? అప్పుడప్పుడు వస్తాయి కదా. అయ్యండి, అప్పుడు మేము చిన్నపిల్లప్పుడు మా అమ్మ మమ్మల్ని కలుపు తీసుకెళ్ళలేదు. మంచినీళ్ళు ఎన్ని తీసిపోయినా కానీ అసలు తెగ తాగేవాళ్ళం. మంచినీళ్ళు చాలే కాదు. ఇటు వస్తాయి చూడు కాలం నీళ్ళు,
అవి తాగేవాళ్ళం భలే కొంటే అసలు టేస్ట్ కూడా మంచినీళ్ళు. నోడుతుంది మాకు ఒక చాకన్న తెచ్చుకునే వాళ్ళమేగా కదండి. దాంతో చాకు కుదురు దాన్ని ఉపయోగించాలి. అవుతుందా మంది ఇంకా 3 మడలు అండి. త్వరగా కొట్టేసుకొని ముందు అయితే వెళ్ళిపోదాం. మరి నేను చూడే ఇది ఎవరిది బావా చేను? ఈ చేను ఎవరిది? మన దగ్గర మన పల్లె వాళ్ళది. త్వరగా కలిపేసి మరి ఇది ఎక్కడ కదా 7 ట్యాంకులు. ఈ డబ్బాకి నేను కొలత కొలుసుకుంటున్నా. 3కి 7 పోస్తా. ట్యాంకులు ఇంకా పోసేటప్పుడు ఈ 3 కలిపి పొయ్యి 7 ట్యాంకులు సరిపోతాయి మనకి. సరేనా? మొత్తం కలుపుకున్న తర్వాత చూపిస్తాను. సరే బాబు. ఎందుకంటే పోసుకున్నాం వాడు ఎక్స్ట్రాగా. మనం తొందరగా ట్యాంక్ స్టార్ట్ చేసేసుకొని ముందు కొట్టేద్దాం. సరే బాబా. ఇంకా ట్యాంకులో ఎట్లా పోయాలి? నేను ట్యాంకులు ఇప్పుడు నీళ్ళు తోడుకున్నాం కదా, ఇన్ని ఇంకా మనం డబ్బాలు కొలుసున్నాం కదా, 3 రకాలు 3 డబ్బాలు పోయి పోసుకొని దీనిలో పోసుకొని సరిపోయి. సరే. పెట్రోల్ ఎంత ఉందా దానికి? పెట్రోల్ పోసాక మందులు జాగ్రత్త పోతాయి. సరే బాబు. మొత్తం 2300 అయినాయి ఎకరానికి. 10 ఎకరాలకి 10 ఎకరాలకి అప్పుడు ఎంత అవుతాయి అనుకుంటున్నాం? 23,000 అవుతాయి. ముందు కాస్ట్లు అంత అలాగ ఉంటాయి మాట. నువ్వు నీళ్ళు తోడు పెట్టుకుంటే పోసుకుంటాను. సరే. లేకపోతే కొడతా ఉంటాను. సరేనా? సరే బాబా. బావా నీళ్ళ బకెట్ ఎండా తీసుకోవాలనా? ఒక్కొక్కటిగా పోయాలి. సరే. కూడా ఈ బకెట్కి నిండా వాటర్ తీసుకొని ఇంకా మందులు అయితే బావ చెప్పినట్టుగా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మందులు మొత్తం కలిపేసుకొని బావ ట్యాంక్ అయిపోగానే మళ్ళీ ఇంకా ట్యాంక్ నిండా పోసి ఇంకా త్వరగా కొట్టుకొని వెళ్దామండి. ముందు అయితే ట్యాంక్ ముందు అయితే కొట్టేసాం. సమయానికి శ్వాస బాబు కూడా ఇంకా లేచాడంట. మా నాయన మాడిపిస్తూ ఉంది. బావ కూడా చదువుకోండి. బావ అయిపోయినా రా మరి తొందరగా అని చిన్న కుమారుడు లేచాడంట. ఇంకా త్వరగా ఇంటికి వెళ్ళిపోవడమేనండి. మొత్తం నీట్గా కొట్టినట్టేనా? ఏమైనా పడుతుంది. సరేనండి, ముందు కొట్టడం అయిపోయింది. నేను మొత్తం బకెట్లు మొత్తం శుభ్రం కడిగేసాను. ఒక వాటర్ వస్తుంటే కాళ్ళే కడుక్కుంటావా? ఇంటికి వెళ్దాం పా, లేకపోతే ఇంటికి కడుక్కోవచ్చు. సరే మరి త్వరగా అది ఇచ్చిరా మరి ట్యాంక్. సరే సరే.